మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. సుమారు 2000 మంది దంపతులు పూజలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను గుట్ట కింద నుంచి మేళతాళాలు వేద మంత్రాల మధ్య గుట్టపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్షేత్రారాధన, పుణ్యావచనం, కంకణాధారణ, జలకర బెల్లం కన్యాదానం, మాంగళ్యధారణ పూజ, తలంబ్రాల పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణాన్ని జరిపించారు. మా స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణము నిరంతరాయంగా 61 సంవత్సరము నేటికి నిరంతరాయంగా కొనసాగుతున్నది. మా స్వామివారి బ్రహ్మోత్సవాలు పోయిన గురువారం నుండి రేపటి గురువారం వరకు వారం రోజులుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి దాదాపుగా 2000 చిల్లర భక్తులు కళ్యాణ దంపతులుగా కూర్చోవడం జరుగుతుంది. వారికి కూర్చున్న వారికి స్వామివారి బ్రహ్మాండంగా కళ్యాణ వస్త్రశేషాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదము, అక్షంతలు, కంకణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి రావడం వచ్చిన వారికి కళ్యాణం తర్వాత కూడా భోజన సదుపాయం కూడా దేవాలయము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ జిల్లా చుట్టుపక్కల వారికి ఇలవేల్పు దైవంగా పొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. ముఖ్యంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు మనకు 7 రోజులు సప్తాహ బ్రహ్మోత్సవాలుగా నిర్వహించబడతాయి. తేదీ 6/2 నుంచి ప్రారంభించబడ్డాయి. ఎంతో మంది భక్తులు, 1000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, అన్నదానము, ప్రసాద వితరణ, విద్యుత్ దీపాలంకరణ, ఇతరితర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి. కావున ఎంతో మహిమాన్వితమైన రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కళ్యాణోత్సవం పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం. ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం